హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది ఏఎంవిఐ సంబంధించి రావడం జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసినట్లయితే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. 31/2022కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక వీడియో పూర్తిగా అంటే ఇన్ఫర్మేషన్ చెప్పడానికంటే ముందైతే మన ఛానల్ వచ్చేసి 600 సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ కావడం జరిగింది. అందరికీ థ్యాంక్ యూ అండి. మన ఛానల్ని ఇంత బాగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే ధన్యవాదాలు. అలాగే మన ప్రీవియస్ ఛానల్ తెలంగాణ కొలువులు అనేది లాగిన్ ఇష్యూ వల్ల నేను అందులో వీడియోస్ అనేది పెట్టడం లేదు. బట్ ఆ ఛానల్ నేను ఒక 6K ఫాలోవర్స్ అయితే ఉండడం జరిగిందండి. మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయింది అండ్ రెవెన్యూ కూడా స్టార్ట్ అయింది దానికి. బట్ దానికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఛానల్ వచ్చేసిన అంటే నేను వీడియోస్ పెట్టడం లేదు. అంటే నాకు జీమెయిల్ అకౌంట్ అనేది లాగిన్లో అయితే అవ్వట్లేదండి. దానికి సంబంధించి కూడా నేను ఆ ఛానల్లో ఎలాంటి వీడియోస్ పెట్టడం లేదు. అందుకోసం అనేసి ఈ కొత్త ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను. ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోస్ అనేది చెక్ చేయండి. అలాగే ఇవాళ వీడియో వచ్చేసి ఏఎంవిఐ సంబంధించి ఏఎంవిఐ అప్లికెంట్ దోస్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫామ్ 1 అనేది ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఈ ఫామ్ 1 సంబంధించి కమిటీ అంటే సెక్రటరియట్ కమిటీ ఏం చేసిందంటే ప్రొవిజనల్గా క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఫామ్ 1 సంబంధించి ఎవరైతే ఫిల్ చేసిన స్పోర్ట్స్ పర్సన్స్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి సంబంధించి కమిటీ అనేది సెక్రటరీస్ ఇన్ ద గవర్నమెంట్ యాజ్ పర్ ద జీవో 74 అండి. ఈ యాజ్ పర్ జీవో 74 వచ్చేసి యూత్ అడ్వర్టైజ్మెంట్, టూరిజం అండ్ కల్చరల్ స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. అలాగే ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ ఏఎంవిఐ ఆన్లైన్ ఎగ్జామ్ అప్లికేషన్ స్పోర్ట్స్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ క్యాప్చర్డ్ 27 క్యాండిడేట్స్ హ్యాస్ బీన్ క్లెయిమ్ ద స్పోర్ట్స్ రిజర్వేషన్ అండి. ఇక్కడ వీటికి సంబంధించి కూడా ఆల్రెడీ వెబ్ నోట్ ఇచ్చింది. అది కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఈ 27 క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ది స్పోర్ట్స్ రిజర్వేషన్ హ్యాస్ బీన్ directed to produce their Form 1 and all relevant sports certificate as per the GO MS number 74 యూత్ అడ్వర్టైజ్మెంట్, టూరిజం అండ్ కల్చరల్ స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి అదైతే ఒకసారి అయితే ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి క్లియర్గా GO MS నెంబర్ 74 ప్రకారం మీ యొక్క ఫామ్ 1 ఎవరైతే ఫిలప్ చేశారో అలాగే రిలవెంట్ డాక్యుమెంట్స్ కూడా ప్రొడ్యూస్ చేశారో వారికి సంబంధించి కమిషన్ వచ్చేసి మనకు వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేది చూసి మనకు ఈ స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ద సర్టిఫికేట్స్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అపేర్ బిఫోర్ ద అఫీషియల్స్ ఆఫ్ ది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అండ్ ద డిజిగ్నేటెడ్ డేట్స్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ బై ది అఫీషియల్స్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ. ఏవైతే మనం సర్టిఫికేట్స్ ఇస్తాము కదా స్పోర్ట్స్ సంబంధించి ఆ సర్టిఫికేట్స్ యొక్క డేట్స్ అనేవి వెరిఫై అయితే చేయడం జరుగుతుంది ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వాళ్ళు. అలాగే సబ్సిక్వెంట్లీ యాజ్ పర్ ద జీవో MS నెంబర్ 74 ప్రకారం యూత్ అడ్వర్టైజ్మెంట్ అండ్ టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్కి సంబంధించి who have claimed the sports reservation and appear and submitted the relevant sports certificates to the officials of the sports authority of Telangana has been referred to the committee of secretaries in the government సంబంధించి అనేది మీరు ప్రొడ్యూస్ అయితే చేయాల్సి ఉంటుంది. కదా ఎబో కమిటీ హ్యాస్ గివెన్ ద రిపోర్ట్ అంటే ఈ కమిటీ వచ్చేసి మీ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేసి మీ యొక్క సెలక్షన్ లిస్ట్ అనేది తీయడం జరిగిందంటూ కూడా ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. ద ఎబో కమిటీ హ్యాస్ గివెన్ ద రిపోర్ట్ స్టార్టింగ్ that the following applicant has been submitted Form 1 సంబంధించి and he is provisionally eligible to claim the sports reservation for this above post of AMVI అని ఈ గివెన్ హాల్ టికెట్ నెంబర్ వచ్చేసి ఇక్కడ స్పోర్ట్స్ రిజర్వేషన్ని అక్కడ క్లెయిమ్ చేసినట్లు కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఈ హాల్ టికెట్ నెంబర్స్ కూడా ఇక్కడ మీరు వీటికి సంబంధించినటువంటి GRL ర్యాంకింగ్ లిస్టును కూడా చెక్ చేసుకోవచ్చు, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఈ ఫామ్ 1 హ్యాస్ బీన్ ప్రొవిజనల్లీ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ద స్పోర్ట్స్ రిజర్వేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ AMVI క్యాండిడేట్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఈ క్యాండిడేట్కి వచ్చేసి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ మెన్షన్ ఇన్ ఎబో ఈజ్ ఇన్ఫార్మ్డ్ టు అటెండ్ ద వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్. ఇక్కడ ఉంటుందంటే మీకు మెడికల్ అనేది ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ద క్యాండిడేట్స్ విత్ ద హాల్ టికెట్ నెంబర్స్ మెన్షన్ ఎబో ఈజ్ ఇన్ఫార్మ్డ్ టు అటెండ్ ద వెరిఫికేషన్ ఆఫ్ ఆల్ అదర్ సర్టిఫికేట్స్ ఇన్ TGPSC ఆఫీస్లో మనకు వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి. ఈ క్యాండిడేట్కి వచ్చేసి ఎప్పుడు ఉంటుందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 28
2024 రోజున 10 AM నుంచి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ కాగానే మీకు అండ్ ఆల్సో అపియర్ బిఫోర్ ద మెడికల్ బోర్డ్ రూమ్ నెంబర్ 507 అండి. మీరు రూమ్ నెంబర్ 507లో మీకు మెడికల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడంటే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అండి, హైదరాబాద్లో ఉంటుంది. మీరు ఎప్పుడు వెళ్ళాలంటే వీటికి సంబంధించినటువంటి మెడికల్కి 29th రోజున మీరు మెడికల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మీకు 9 AM నుంచి మీకు మెడికల్ అనేది స్టార్ట్ కావడం అయితే జరుగుతుందండి. అండ్ ఇన్ఫార్మ్ టు పే ద మెడికల్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి మనకు 600 రూపీస్ ఉంటుంది. అండ్ ఆల్సో బ్రింగ్ ద 3 లేటెస్ట్ ఫోటో కాపీస్ తీసుకెళ్ళాలి. అలాగే ఫోటోగ్రాఫ్ టు అఫిక్స్ ద మెడికల్ బోర్డ్ ప్రొఫార్మ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద కమిషన్ వెబ్సైట్. అంటే మీ వీటికి సంబంధించినటువంటి ఫామ్స్ వచ్చేసి మనకు చూపెడతాం మీకు క్లియర్గా. ఇది వచ్చేసి ఈ ఫామ్ని ఎలా ఫిలప్ చేయాలంటే ఖచ్చితంగా మీరు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఆ ఫామ్ను మాత్రమే మీరు జిరాక్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ రిజిస్టర్ నెంబర్ అంటే మనకు అంత ఐడియా లేదండి, వాళ్ళు వెరిఫికేషన్లో చెప్తారు ఇది క్లియర్గా. డేట్ ఆఫ్ వెరిఫికేషన్ వచ్చేసి మీది ఎప్పుడో ఆ డేట్ వేయాలి ఖచ్చితంగా. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, అలాగే సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఒకసారి పైన చేయాల్సి ఉంటుంది. అలాగే లేటెస్ట్ ఫోటో సైజ్ అనేది ఇక్కడ స్టిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే సర్టిఫికేట్ ఆఫ్ ఐ విజన్ అండి, ఇది వచ్చేసి మీకు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు మాత్రమే ఇక్కడ ఫిలప్ అయితే చేస్తారు ఖచ్చితంగా. ఇక్కడ ఐ డూ హియర్ బై క్లారిఫై దట్ ఐ హ్యావ్ ఎగ్జామినెడ్ ఫుల్ నేమ్ ఉంటుంది, ఇక్కడ మీకు ఫాదర్ నేమ్ ఉంటుంది. అలాగే మీకు డిస్టెన్స్ ఆఫ్ విజన్ ఎంత ఉంది, అలాగే నియర్ విజన్, డిస్టెన్స్ విజన్, నియర్ విజన్, లెఫ్ట్ ఐ, రైట్ ఐ సంబంధించి మీకు మెడికల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వెదర్ ఈచ్ హ్యాస్ ఫుల్ఫిల్డ్ ఆఫ్ విజన్ వితౌట్ గ్లాసెస్ సంబంధించి వీళ్ళే టిక్ చేస్తారంటే ఇక్కడ మీకు ఒకవేళ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ నో అని పెడతారు. ఒకవేళ ఉన్నట్లయితే ఎస్ అని, లేకపోతే నో అనేది వీళ్ళు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏమైనా రిమార్క్స్ ఉంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారంటే రిమార్క్స్ కూడా. అలాగే సిగ్నేచర్ ఆఫ్ ద ఇక్కడ మెడికల్ ఆఫీసర్ సైన్ ఉంటుంది. అలాగే మెడికల్ ఆఫీసర్ నేమ్, అలాగే వారి యొక్క డిజిగ్నేషన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. అలాగే వెన్యూ అంటే స్టేషన్ అంటే ఇక్కడది మీ ఎక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ జరిగిందని, అలాగే దానికి సంబంధించిన డేట్స్ అయితే ఇక్కడ క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి డేటా వెరిఫికేషన్ సంబంధించి ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉంటుందండి. ఇక్కడ లేటెస్ట్ ఫోటో స్టిక్ చేయాలి. అలాగే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అనేది చేయాల్సి ఉంటుంది మీరు. అలాగే ఐ హ్యావ్ ఎగ్జామినెడ్ ఫుల్ నేమ్, మీ యొక్క నేమ్ క్లియర్గా మెన్షన్ చేస్తారు వాళ్ళే. అలాగే మీ యొక్క సర్ నేమ్, వీటికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డిస్కవర్ దట్ షీ హ్యాస్ ఎనీ డిసీజ్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఎఫెక్షన్ ఆర్ బాడీ ఇన్ఫర్మిటీ ఎక్స్పెక్ట్ దట్ ఏమైనా డిసీజ్ ఉంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారండి ఖచ్చితంగా. అలాగే మీ యొక్క హైట్ అనేది మెన్షన్ చేస్తారు. అలాగే ఆన్ ఫుల్ ఇన్స్పిరేషన్లో మీ చెస్ట్ ఏ విధంగా ఉంటుందో వీళ్ళు క్లియర్గా ఇక్కడ వేసేస్తారు ఖచ్చితంగా. అలాగే ఇండికేట్ ఎస్ ఆర్ నో అగెనెస్ట్ ఈచ్ ఫాలోయింగ్ ద ఐటమ్ సంబంధించి ఒకవేళ నాక్నెస్ ఉంటే దానికి సంబంధించి ఒకవేళ ఉంటే మాత్రం ఎస్ అని క్లిక్ చేస్తారు, లేకపోతే నో అని క్లిక్ చేస్తారు. అలాగే పీజీ అండ్ చెస్ట్ సంబంధించి ఉంటే ఒకవేళ ఎస్ అని, లేకపోతే నో అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫ్లాట్ ఫ్లూట్ సంబంధించి, అలాగే వెరిస్కులోస్ వీన్స్ సంబంధించి, హ్యామర్ టోస్ సంబంధించి, ఫ్రాక్టేటెడ్ లిమ్స్ సంబంధించి, డిక్లేర్డ్ టీత్కి సంబంధించి కూడా మీకు మెడికల్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇందులో త్రీ మెంబర్స్ వచ్చేసి మనకు సిగ్నేచర్ అయితే చేస్తారండి మెడికల్ ఆఫీసర్లు వచ్చేసి. ఫస్ట్ మెడికల్ ఆఫీసర్ వారి యొక్క సిగ్నేచర్ చేస్తారు. అలాగే సెకండ్ మెడికల్ ఆఫీసర్, అలాగే మీకు మెడికల్ ఆఫీసర్ 3కి సంబంధించి ముగ్గురు మీకు వారి యొక్క డిజిగ్నేషన్ అలాగే నేమ్తో సహా ఇక్కడ క్లియర్గా సిగ్నేచర్ అయితే చేస్తారండి ఖచ్చితంగా. ఇది వచ్చేసి ఏఎంవిఐకి సంబంధించినటువంటి మెడికల్ ఎగ్జామినేషన్తో పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అన్నమాట. ఫ్రెండ్స్ కొంతమంది క్యాండిడేట్స్ కూడా నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయడం జరిగింది. ఈ హాల్ టికెట్ నెంబర్ ఇది ఏవైతే ఉందో ఈ హాల్ టికెట్ నెంబర్ మరి స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన రిజర్వేషన్ అందులో నో అని పడింది కదా, మరి ఇట్లా వీళ్ళకు స్పోర్ట్స్ రిజర్వేషన్ సంబంధించి రిజల్ట్ ఇచ్చారనేసి ఇక్కడ అడగడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక ఈ క్యాండిడేట్ వచ్చేసి బహుశా ఓపెన్ కేటగిరీలో రావచ్చు అండి. ఓపెన్ కేటగిరీలో వస్తే మాత్రం ఖచ్చితంగా క్యాస్ట్ సంబంధించి అలాగే మీ యొక్క కేటగిరీ బట్టి ఇలాంటి మెన్షన్ చేయలేరు. బట్ మీ యొక్క డైరెక్ట్గా మెరిట్లో ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా మీరు మీ యొక్క సెలెక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఈ క్యాండిడేట్ వచ్చేసి ఇక్కడ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి లేకున్నా కానీ అంటే ఉన్నా లేకున్నా మీరు మెరిట్లో ఉన్నారు కాబట్టి మీకు ఈ సెలక్షన్ లిస్ట్ అనేది తీయడం జరిగిందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక ఐడియా కొరకు అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.